హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో యూనిట్ 6 ఆఫ్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో మనకు ఆల్రెడీ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ అనేది వీడియో చేశాము. సెకండ్ సెమ్ వాళ్ళకి సంబంధించింది 6th యూనిట్ నుంచి 10th యూనిట్ వరకు ఉంటుంది. సో 6th యూనిట్ అనేది స్టార్ట్ చేశాము. అందులో 6.2 ఇవాళ చూస్తున్నాం, విచ్ ఈస్ కరికులం ఫ్రేమ్వర్క్, కరికులం అండ్ సిలబస్. ఓకే, సో ఈ వీడియో మొత్తంగా మీరు చూడండి. దాని తర్వాత ఈ నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ వీడియోకి కానివ్వండి, నోట్స్ కానివ్వండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఒక ఫ్లో చార్ట్ అనేది కనిపిస్తుంది కదా, విచ్ ఈస్ కరికులం ఫ్రేమ్వర్క్. మన ఫస్ట్ టాపిక్ అదే కరికులం ఫ్రేమ్వర్క్. ఇందులో మనకి అజంప్షన్స్ కన్సర్నింగ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ సొసైటీ. సో మనం హ్యూమన్ బీయింగ్స్ అండ్ అలాగే సొసైటీ, మన చుట్టూ ఉన్న సొసైటీ. ఓకే, వీటిలో అజంప్షన్స్ ఏమున్నాయి, దాంట్లోంచి మనకి ఎపిస్టమాలజికల్ అజంప్షన్స్ అనేటివి వస్తాయి. అంటే వీటిలో నాలెడ్జ్కి సంబంధించిన అజంప్షన్స్ ఏమన్నా ఉన్నాయో చూస్తాము. తర్వాత అజంప్షన్స్ అబౌట్ లెర్నింగ్, నేర్చుకోవడానికి సంబంధించిన అజంప్షన్స్. దాని నుంచి అజ్యూమ్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద చైల్డ్ అండ్ హర్ కాంటెక్స్ట్. సో లెర్నింగ్కి సంబంధించిన అజంప్షన్స్ నుంచి పిల్లలకి సంబంధించి ఎలాంటి అజ్యూమ్డ్ అండర్స్టాండింగ్ ఉంది అనేసి, దాని నుంచి కరికులం ఫౌండేషన్ అనేది వస్తుంది. ఓకే, సో బేసికల్గా మన దగ్గర ఉన్న కంటెంట్ నుంచే కరికులం అనేది తీసుకొస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ఈ కరికులం ఫ్రేమ్వర్క్లోనే ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. దాంట్లోనే స్టేజ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్, సో ఏ లెవెల్కి తగ్గట్టు ఆ లెవెల్కి ఆబ్జెక్టివ్స్, అండ్ అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటెంట్ సెలెక్షన్ అండ్ ఆర్గనైజేషన్. ఏ కంటెంట్ కావాలి, దాన్ని ఎలా సెలెక్ట్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, దానికి ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ తర్వాత గుడ్ మెథడ్స్ని యూజ్ చేయడానికి క్రైటీరియా, గుడ్ మెటీరియల్స్ని యూజ్ చేయడానికి క్రైటీరియా, ఇవాల్యుయేట్ చేయడానికి ప్రిన్సిపల్స్, అండ్ కరికులం యొక్క కోర్ అంటే ఇంపార్టెంట్ పార్ట్. ఓకే, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఇంకా చూసుకున్నట్టయితే ఈ డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ ఎక్కడి నుంచి వస్తుందంటే స్టేజ్ స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్స్ మరియు ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటెంట్ సెలెక్షన్ అండ్ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ఆఫ్ సిలబస్ మనకి రికమెండెడ్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ని ఇస్తుంది. ఇక్కడే మనం గుడ్ మెథడ్స్ని కూడా తీసుకొస్తాం. ఇక్కడ నుంచే టెక్స్ట్ బుక్స్ అండ్ టీఎల్ఎమ్స్ వస్తాయి. అండ్ గుడ్ మెటీరియల్స్ని ఎట్లా యూజ్ చేయాలన్న క్రైటీరియా తోటి యూజ్ చేస్తాం. ఓకే, దాని తర్వాత ఇవాల్యుయేషన్ స్కీమ్ అనేది మనకి టెక్స్ట్ బుక్స్ అండ్ టీఎల్ఎం తర్వాత వస్తుంది. ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ని యూజ్ చేస్తాం. లాస్ట్లో కరికులం డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ ద కరికులం ఫ్రేమ్వర్క్. సో దీన్నే ఇంకా డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఫ్రేమ్వర్క్ ఈజ్ ఎ ప్లాన్ దట్ ఇంటర్ప్రిట్స్ ఎడ్యుకేషనల్ ఎయిమ్స్ బోత్ ఇండివిజువల్ అండ్ సొసైటీ. ఫ్రేమ్వర్క్ అనేది ఒక ప్లాన్, ప్రణాళిక. ఓకే, అది ఇండివిజువల్గా కానివ్వండి, సొసైటీ పరంగా కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఎయిమ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. This plan leads to an understanding to the kinds of learning experiences that schools must provide to the children. So ఈ ప్లాన్, ఈ ప్రణాళిక అనేది ఎలాంటి ఎక్స్పీరియన్సెస్, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ పిల్లలకి ఇవ్వాలి అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏ ప్రణాళిక? కరికులం ఫ్రేమ్వర్క్. ఓకే, దిస్ ప్లాన్ అడ్రసెస్ సమ్ బేసిక్ క్వశ్చన్స్ లైక్. సో ఈ ప్లాన్లో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అవేంటో చూద్దాం. వాట్ ఆర్ ద ఎడ్యుకేషనల్ పర్పసెస్ షుడ్ బీ ద స్కూల్ సీక్ టు అచీవ్. ఎలాంటి ఎడ్యుకేషనల్ పర్పసెస్ స్కూల్ అచీవ్ చేయాలనుకుంటుంది, ఇది కరికులం ఫ్రేమ్వర్క్లో వస్తుంది. వాట్ ఆర్ ద ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్ దట్ క్యాన్ బి ప్రొవైడెడ్ టు అచీవ్ దీస్ పర్పసెస్. సో ఈ ఎడ్యుకేషనల్ పర్పసెస్ని అచీవ్ చేయడానికి ఎలాంటి ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్ని ప్రొవైడ్ చేయాలి. హౌ క్యాన్ దీస్ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్ టు బీ మీనింగ్ఫుల్లీ ఆర్గనైజ్డ్. ఈ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్సెస్ ఎలా మీనింగ్ఫుల్గా ఆర్గనైజ్ చేయొచ్చు. హౌ క్యాన్ వీ అష్యూర్ దట్ దీస్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఆర్ ఆర్గనైజ్డ్. ఈ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఆర్గనైజ్ అయినట్టు ఎలా తెలుస్తుంది. ఇవన్నీ కరికులం యొక్క క్వశ్చన్స్, కరికులం ఫ్రేమ్వర్క్కి. ఓకే, thus NCF relates to all those who are concerned with education, students, teachers, teacher educators, policy makers and public at large. సో ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి NCF అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళందరినీ కన్సర్న్ అయి ఉంటుంది. ఎవరెవరు? స్టూడెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, టీచర్ ఎడ్యుకేటర్స్ కానివ్వండి, పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానివ్వండి, అండ్ పబ్లిక్, ఎక్కువ శాతం పబ్లిక్. ఓకే, ఇంతకుముందు ప్రణాళికలో చూసారు కదా, ఈ ఫ్లో చార్ట్లో హ్యూమన్ బీయింగ్స్ అండ్ సొసైటీ దగ్గర నుంచే కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇన్ ఇండియా ఎన్సీఈఆర్టీ డెవలప్స్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ విచ్ ప్రొవైడ్స్ గైడ్లైన్స్ ఫర్ డెవలపింగ్ సిలబై అండ్ టెక్స్ట్ బుక్స్ అండ్ స్కూల్ కరికులం. సో ఇండియాలో ఎన్సీఈఆర్టీ వాళ్ళు ఎన్సీఎఫ్ని డెవలప్ చేశారు. ఓకే, ఇక్కడే మనకి సిలబస్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, కరికులం కానివ్వండి వచ్చింది.
NCF 2005 prepared by NCERT discusses a wide range of issues concerning school education. సో NCF 2005 అనేది ఈ స్కూల్కి సంబంధించిన చాలా ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేసింది. The framework discusses aims of education, epistemological assumption about nature and forms of knowledge and assumptions about learner and learning. So లెర్నింగ్ గురించి, లెర్నర్ గురించి, నాలెడ్జ్ గురించి, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేసింది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్. ఇట్ ప్లేసెస్ లెర్నర్ ఎట్ ద సెంటర్ అండ్ గివ్స్ ప్రైమసీ టు వాయిసెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ లెర్నర్స్. సో లెర్నర్స్ని సెంటర్లో పెట్టేసి వాళ్ళకు సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఓకే, ద ఫ్రేమ్వర్క్ వ్యూస్ దట్ నాలెడ్జ్ ఈస్ ఎవాల్వింగ్ ఇన్ నేచర్ అండ్ ఈస్ క్రియేటెడ్ ఇన్వాల్వింగ్ learners as an active participants in the process of knowledge construction. సో ఫ్రేమ్వర్క్ ఎలా చూస్తుందంటే నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే, సో లెర్నర్స్ ఇన్వాల్వింగ్గా అంటే యాక్టివ్ పార్టిసిపేషన్తో నేర్చుకుంటే నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుందనేసి అంటున్నారు. ఓకే, ఇంకా చూసుకుంటే NCF 2005 recommends curricular areas to be taught at different stages of school education. NCF 2005 ఏమంటున్నారు, కరికులర్ ఏరియాస్ అనేవి డిఫరెంట్ స్టేజెస్లో పిల్లలకి నేర్పియాలి స్కూల్ ఎడ్యుకేషన్లో అంటున్నారు. ద NCF 2005 ఆల్సో రికమెండ్స్ దట్ ఆర్ట్, ఫిజికల్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ షుడ్ బి మేడ్ కరికులర్ సబ్జెక్ట్స్ ఎట్ ఎలిమెంటరీ అండ్ సెకండరీ లెవెల్స్ అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎట్ హయ్యర్ సెకండరీ లెవెల్స్. సో ఎలిమెంటరీ సెకండరీ లెవెల్స్లో ఆర్ట్, ఫిజికల్, హెల్త్ సబ్జెక్ట్స్ని తీసుకొస్తే ఇంకా ఫర్దర్గా సెకండరీ లెవెల్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ని తీసుకురావచ్చు అనమాట హయ్యర్ సెకండరీ లెవెల్లో. ఓకే, ఇట్ ఆల్సో డెవలప్స్ ద డిస్కషన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ పెడగాజీ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్. సో దాంతో పాటుగా సబ్జెక్ట్స్తో పాటుగా ఈ డిస్కషన్స్ అనేటివి కూడా చేస్తుందన్నమాట ఆబ్జెక్టివ్స్కి సంబంధించి అండ్ పెడగాజీకి సంబంధించి సబ్జెక్ట్కి. పెడగాజీ అంటే ఎలా బోధించాలి అనేసి. ఓకే, ఇట్ రికమెండ్స్ దట్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నర్ షుడ్ బి మేడ్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ స్కూల్ లైఫ్. సో పిల్లల యొక్క అసెస్మెంట్ అనేది ఇంపార్టెంట్ పార్ట్గా చేయాలనేసి అంటున్నారు స్కూల్ లైఫ్లో. ఎవరు, NCF 2005 కుంటే ఇట్ ఆల్సో డిస్కసెస్ ద నెసెసరీ సిస్టమేటిక్ రీఫార్మ్స్ ఇంక్లూడింగ్ ఎగ్జామినేషన్ రీఫార్మ్స్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ టు అచీవ్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ని అచీవ్ చేయడానికి ఇక్కడ సిస్టమేటిక్ రీఫార్మ్స్ అనేటివి ఇంపార్టెంట్. అది ఎగ్జామినేషన్ రీఫార్మ్ కానివ్వండి, టీచర్ ఎడ్యుకేషన్ యొక్క రీఫార్మ్ కానివ్వండి, ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క అచీవ్మెంట్కి ఇంపార్టెంట్. ఓకే, some discussion about enabling school environment is also given in NCF 2005. సో స్కూల్ ఎన్విరాన్మెంట్ని ఇంకా పాజిటివ్గా చేయడానికి మనకి NCF వాళ్ళు ఆ విధంగా కూడా కొన్ని డిస్కషన్స్ చేశారనమాట. ఓకే, NCF 2005 repeats the recommendations of National Policy on Education NPE 1986 that contains, as has already been discussed, the common core along with the other components that are flexible. National Policy on Education 1986 యొక్క రికమెండేషన్స్ని NCF 2005 కూడా రిపీట్ చేస్తుంది. సో అక్కడ ఏం డిస్కస్ చేశారు, కామన్ కోర్ అనేది అలాగే ఉంటుంది, కాకపోతే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. ఓకే, ద నేషనల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విల్ బి బేస్డ్ ఆన్ NCF విచ్ కంటైన్స్ ఏ కామన్ కోర్ అలాంగ్ విత్ ద అదర్ కాంపోనెంట్స్ దట్ ఆర్ ఫ్లెక్సిబుల్. సో ఆటోమేటికల్గా నేషనల్ సిస్టమ్ ఎడ్యుకేషన్ కూడా కామన్ కోర్ అనేది ఉంటుంది with flexibility. Okay, the common core will include the history of India's freedom movement, the constitutional obligations and other content essential to nurture national identity. So national identity ni ఇంకా పెంపొందించడానికి కామన్ కోర్లో ఎలాంటివి ఇంక్లూడ్ చేశారంటే ఇండియా యొక్క హిస్టరీ, ఆబ్లిగేషన్స్, ఫ్రీడమ్ మూమెంట్, కాన్స్టిట్యూషనల్ గురించి వీటిని ఇన్వాల్వ్ చేశారు. ఓకే, దీస్ ఎలిమెంట్స్ విల్ కట్ అక్రాస్ సబ్జెక్ట్ ఏరియాస్ and will be designed to promote values such as India's common cultural heritage, egalitarianism, democracy and secularism, equality of sexes, protection of environment, removal of social barriers and observance of small family norms and inculcation of scientific temper. So మనకి ఇండియాలో కామన్ కల్చర్ హెరిటేజ్ ఉంది, అలాగే డెమోక్రసీ, సెక్యులరిజం ఇలాంటివి ఉన్నాయి కదా, వీటన్నిటిని ఈ వాల్యూస్ అన్నిటిని ప్రమోట్ చేసేలాగా డిజైన్ చేయాలి కరికులం అనేది. ఓకే, ఇంకా చూసుకుంటే ఆల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ విల్ బీ క్యారీడ్ ఆన్ ఇన్ స్ట్రిక్ట్ కన్ఫర్మిటీ విత్ సెక్యులర్ వాల్యూస్. సో ఖచ్చితమైన కన్ఫర్మిటీ తోటి అలాగే సెక్యులర్ వాల్యూస్ తోటి అన్ని ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ని కూడా ఇండియాలో మనం నిర్వహిస్తాం. ఓకే, ఇండియా హ్యాస్ ఆల్వేస్ వర్క్డ్ ఫర్ పీస్ అండ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ నేషన్స్, ట్రీటింగ్ ద హోల్ వరల్డ్ యాజ్ వన్ ఫ్యామిలీ. మనకు ఆల్రెడీ తెలుసు ఇండియాలో ఎప్పుడు కూడా పీస్, శాంతి అనేది ప్రమోట్ చేసింది. ఓకే, నేషన్స్ని అండర్స్టాండ్ చేసుకుంటూ
మొత్తం వసుదైక కుటుంబం అంటారు కదా, హోల్ వరల్డ్ వన్ ఫ్యామిలీ అనేసి ట్రీట్ చేస్తుంది ఇండియా. ఓకే, ట్రూ టు దిస్ ఏన్షియంట్ ట్రెడిషన్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు స్ట్రెంగ్థెన్ దిస్ వరల్డ్ వ్యూ అండ్ మోటివేట్ ద యంగర్ జనరేషన్స్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్. సో ఇదే ముందుకు తీసుకెళ్తూ, ఈ ట్రెడిషన్ని ముందుకు తీసుకెళ్తూ వరల్డ్ మొత్తం ఒకటి అండ్ అలాగే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది ఉండాలి, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్, ఒకరికొకరు శాంతంగా కొలాబరేట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, దిస్ ఆస్పెక్ట్ కెనాట్ బి నెగ్లెక్టెడ్. ఈ ఆస్పెక్ట్ అనేది నెగ్లెక్ట్ చేయొద్దు, పీస్ అనేది చాలా అవసరం. ఓకే, టు ప్రమోట్ ఈక్వాలిటీ ఇట్ విల్ బీ నెసెసరీ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్, నాట్ ఓన్లీ ఇన్ యాక్సెస్ బట్ ఆల్సో ఇన్ ద కండిషన్స్ ఆఫ్ సక్సెస్. ఇంతకుముందు చూసాం కదా ఈక్వాలిటీ అనేది 2 ఆస్పెక్ట్స్లో ఉంటాయని, ఒకటి ఈక్వల్ ఆపర్చునిటీ, ఇంకోటి ఈక్వాలిటీ ఇన్ సక్సెస్. సో ఇవి రెండింటిని ప్రమోట్ చేయాలి. ఓకే, బిసైడ్స్ అవేర్నెస్ ఆఫ్ ద ఇన్హరెంట్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ విల్ బీ క్రియేటెడ్ త్రూ ద కోర్ కరికులం. దీన్ని పక్కన పెడితే అవేర్నెస్ అనేది, ఈ ఈక్వాలిటీ మీద అవేర్నెస్ అనేది కోర్ కరికులం ద్వారా వస్తుంది. అంటే ఇండియా యొక్క వాల్యూస్ కానివ్వండి, ఫ్రీడమ్ మూమెంట్స్ కానివ్వండి, కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ కానివ్వండి. ఓకే, ద పర్పస్ ఈజ్ టు రిమూవ్ ప్రీజుడైజెస్ అండ్ కాంప్లెక్సెస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద సోషల్ ఎన్విరాన్మెంట్ అండ్ ద యాక్సిడెంట్ ఆఫ్ బర్త్. నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986. సో NCF 2005కి బేసిస్ రికమెండేషన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 నుంచి. సో మెయిన్గా ఏంటంటే కరికులంలో మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఈ కాంప్లెక్సెస్ ఏవైతే క్రియేట్ అయ్యాయో సొసైటీ ద్వారా అండ్ అలాగే బర్త్ ద్వారా, ఓకే, పుట్టడం ద్వారా ఈ కాంప్లెక్సెస్ ఏవైతే క్రియేట్ అయ్యాయో వాటిని రిమూవ్ చేయడం. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో కరికులం ఫ్రేమ్వర్క్ గురించి చూసాము, దానికి సంబంధించి ఫ్లో చార్ట్ చూసాము అండ్ కరికులం ఫ్రేమ్వర్క్ గురించి బ్రీఫ్గా చూసాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఇవాళ క్లాస్కి సంబంధించిన నోట్స్ మొత్తం కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో PDF రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలామంది ఫిజికల్ సైన్స్ అడిగారు, ఇప్పటికీ కుదిరింది మనకి. సో ఈ సబ్జెక్ట్ అనేది తీసుకొచ్చాము. సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో వీక్లీ 2 వీడియోస్ ఆర్ కంపల్సరీ. బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. బీఎడ్కి సంబంధించి కంటిన్యూస్ క్లాసెస్ అనేటివి మీకు ఈ ఛానల్లో మాత్రమే దొరుకుతాయి. సో బీఎడ్ చేసేవాళ్ళు, చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ చేసేసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఛానల్ అనేది. ఓకే, సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.